సుదర్శన్ గోపాల్ తెలివి పాఠం చదువు. గోపాల్ తెలివి. ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చింది. తన సామంత రాజులందరినీ పిలిపించాడు. సుల్తాను తమను ఎందుకు పిలిపించాడా అని వాళ్ళంతా మతన పడుతున్నారు. దర్బారు ప్రారంభమైంది. సుల్తాను అందరినీ చూశాడు. నేను 2 ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు సుల్తాను. సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సుల్తాను అడిగాడు, ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత? అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సుల్తాను తన 2వ ప్రశ్న అడిగాడు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఈసారి సామంతుల ముఖాలు పాలిపోయాయి. ఏమిటి ప్రశ్నలు? వీటికి ఎవరు జవాబులు చెప్తారు? తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామన్నారు వాళ్ళు ఉందాడా? అది పాత బుక్. సరే. సుల్తాను త్వరగా సమాధానం చెప్పమన్నాడు. సామంతులంతా తమ పట్టణాలకు వెళ్ళిపోయారు. సుల్తాను సామంతుల్లో మార్వారాజు జయచంద్రుడు జయచంద్రుడు సభ చేశాడు. దర్బారులో ఉన్న పండితులందరికీ సుల్తాను వేసిన ప్రశ్నలు వినిపించాడు. ఆస్థాన పండితులు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరు? సుల్తాను కావాలనే ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చాడన్నారు. ఇంతలో ఆస్థాన విదూషకుడు గోపాల్ వచ్చాడు. ప్రశ్నలు విన్నాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. అతని ముఖంలో చిరునవ్వు వెలిసింది. ఇంతేనా? దీనికి దిగులు పడతారెందుకు? నన్ను సుల్తాను దగ్గరికి పంపండి, నేను చూసుకుంటాను అన్నాడు. గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం జయచంద్రుడికి కోపం తెప్పించింది. తమాషా కాదు, తలలు పోతాయి అన్నాడు. గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు, రాజా, ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి, మీరు నిశ్చింతగా ఉండండి. రాజు గోపాల్ని సుల్తాను దగ్గరికి పంపాడు. గోపాల్ సుల్తాను దర్బారుకు వెళ్ళి సుల్తాన్కు వందనం చేశాడు. తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు. ఇదే సమాధానాలు చెప్పు అన్నాడు సుల్తాను. మహాప్రభు, ఇవి ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసు. ఈ భూమినంతా కొలవాలి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ లెక్క పెట్టాలి, చాలా డబ్బు ఖర్చవుతుంది, సమయం పడుతుంది అని చెప్పాడు గోపాల్. సుల్తాను తల ఊపాడు. చాలా డబ్బు ఇచ్చాడు. నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను. మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి, లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను హెచ్చరించాడు సుల్తాను. అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్. తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రాత్నాల వాళ్ళని చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు. సంవత్సరం పూర్తి కావచ్చింది. వడికిన దారం 16 బండ్లకు సరిపోయింది. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడు. సరిగ్గా గడువు రోజున సుల్తాను దర్బారులో ప్రత్యక్షమయ్యాడు. సుల్తాను అడిగాడు, గోపాల్ జవాబులు తెలుసుకున్నావా? గోపాల్ తెలుసుకున్నాను మహాప్రభు. అయితే చెప్పు, ఆలస్యం ఎందుకు అన్నాడు. మహాప్రభు, సభాభవనం వెలుపల ఉంచాను జవాబులు, మీరు వచ్చి చూడండి. ఇక్కడికి తీసుకొని రాలేను అని చెప్పాడు గోపాల్. సుల్తానుకు ఆశ్చర్యం కలిగింది. సమాధానాలు వెలుపల ఉన్నాయా? సరే, చూద్దాం అనుకున్నాడు. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 సరే చూద్దాం అనుకున్నాడు.
గట్టిగా చదువు. దర్బారీలందరితో సుల్తాను సభాభవనం ఆవరణలోకి వచ్చాడు. అక్కడ 16 బండ్లున్నాయి. వాటిలో పెద్ద పెద్ద దారపు ఉండలున్నాయి. సుల్తాను గోపాల్ వైపు చూశాడు. మహాప్రభు, ఈ 8 బండ్లలోని దారం భూమి నిలువు దారంతో భూమి నిలువును కొలిచాలి. కొలిచాను. తక్కిన 8 బండ్ల దారం భూమి అడ్డం కొలత. ఈ దారం కొలుచుకుంటే మీకు భూమి పొడుగు వెడల్పు తెలిసిపోతుంది. సుల్తానుకి ఏదో అర్థమయ్యింది. సరేలే, మరి నక్షత్రాలు అన్నాడు. ఆ లెక్క కూడా తెచ్చాను. ఇవిగో ఈ 25 గొర్రెలు. ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె వెంట్రుక. ఈ గొర్రెల వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహాప్రభు అన్నాడు గోపాల్ ఎంతో వినయంగా. సుల్తాన్కు గోపాల్ తెలివి పూర్తిగా అర్థమైపోయింది. ఏమనగలడు? కాదనలేడు, అవుననలేడు. అలా ఆలోచిస్తూ సుల్తాను పక్కపక్క నవ్వాడు. చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని ప్రశంసించాడు. గోపాల్ని సన్మానించి పంపాడు. బహుమతులతో తిరిగి వచ్చిన గోపాల్ని చూసి జయచంద్రుడెంతో సంతోషించాడు. జరిగిన కథంతా విని పగలబడి నవ్వడం ఇప్పుడు అతని వంతయింది. బాగా చదివినావు. క్లాప్స్ కొట్టండి.